మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో సిద్ధమవుతున్న సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి తుది మెరుగులు దిద్దుకుంటుంది. ఆసుపత్రిలో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లోని ఏబీసీ బ్లాక్లను పరిశీలించిన మంత్రి ఓపీ రిజిస్ట్రేషన్ నుంచి ఐపీ వార్డులు, అత్యాధునిక సిటీ స్కాన్, ఎంఆర్ఐ ల్యాబ్లు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రోగులకు ఇబ్బంది కలగకుండా రిజిస్ట్రేషన్, ఫార్మసీ కౌంటర్ల సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ, 24 గంటల విద్యుత్, నీటి సరఫరా విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి జూన్ నెలలో ఈ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. 1000 పడకల సామర్థ్యం గల ఈ ఆసుపత్రిలో 300 బెడ్లను కేవలం ఎమర్జెన్సీ సేవల కోసమే కేటాయిస్తున్నట్లు తెలిపారు. గుండె సంబంధిత వ్యాధులు, అవయవ మార్పిడి చికిత్సలకు ఈ ఆసుపత్రి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా నిలుస్తోందని, ఇక్కడే అంతర్జాతీయ స్థాయి రీసెర్చ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ బిల్డింగ్ని సందర్శించడము, ఈ హాస్పిటల్ని రాబోయే మాసంలో మొదటి వారం కానీ రెండవ వారం కానీ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇనాగరేట్ చేసుకోబోతున్నాము. ఆల్మోస్ట్ ఈ హాస్పిటల్ ప్రాంగణం సుమారు ఇందులో 3 భాగాలు, ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాకు. బెడ్ స్ట్రెంత్ 1000, అందులో ఎమర్జెన్సీ 300 బెడ్స్, జనరల్ బెడ్స్ 500. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ బిల్డింగ్ని సందర్శించడము, ఈ హాస్పిటల్ని రాబోయే మాసంలో మొదటి వారం కానీ